అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి కదా, ఉంటే ఉన్నాయి. ఏ క్షణమాత్రం ఉండు, ఈ చులకనైన శ్రమ కొరకు మేమేమి దిగులు చెందం. ఇట్లా క్షణమాత్రం ఉండే వాటి కోసం మేము నిత్య రాజ్యాన్ని, నిత్య మహిమని వదులుకొని వీటి కోసం మేము దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళం. ఎందుకంటే క్షణమాత్రమే ఉండు. ఈ చులకన అయిపోయిందండి శ్రమ. వాళ్ళకి శ్రమను ఎట్లా చూస్తున్నారు వాళ్ళు? చులకనగా చూసి నువ్వెంత, నీ బ్రతికెంత, అంతేనా? శ్రమను ఏమని చూస్తున్నారు వాళ్ళు? చీపుగా తుంచి పాడేస్తున్నారు, చీ కొడుతున్నారు. శ్రమ నువ్వెంత, నీ బ్రతికెంత, క్షణమాత్రమేందానా నీకు నేను లొంగేదంటే దాన్ని చీపుగా తీసేస్తున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? అమ్మో ఇంత శ్రమే నా వల్ల కాదు బాబోయ్, ఎట్లా దీన్ని వదిలించుకోవాలి, నువ్వు చాలా బలమైంది దానివే శ్రమ, నువ్వు అమ్మో ఎంత బలంగా ఉన్నావేంటి, ఎంత కష్టంగా ఉన్నావేంటి శ్రమ, అమ్మో నిన్ను ఎట్లయినా తీసుకో, ఏసయ్యా నువ్వు కాస్త ఆగయ్యా, తర్వాత వస్తాను ఆగయ్యా. అసలు ఆడు చూడు ఎంత బండోళ్ళలాగా ఉన్నాడు, ఆ శ్రమ ఎట్లా కొట్లా వదిలించుకోవాలయ్యా, నువ్వు ఆగయ్యా, నీతో ఉంటే కుదరట్లేదు. నువ్వేం చేస్తున్నావు? శ్రమను చూసి నువ్వు బెదిరిపోయి, భయపడిపోయి, భయభ్రాంతులకు గురైపోయి దేవుని విడిచిపెట్టేస్తున్నావు. కానీ సేవకుడు చెబుతున్నాడు, శ్రమను నువ్వెంత, నీ బతికెంత పో అని. ఆ శ్రమని, క్షణమాత్రం ఉండే శ్రమని చులకనగా చూసి అదృశ్యమైన వాటి వైపే దేవుని విశ్వాసి లక్ష్యం ఉంచుతున్నాడు. నిత్యమైన వాడబారని స్వాస్థ్యం వైపే. హల్లెలూయా.